నేను 2014లో ఒక్కడే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతోని మదిస్తూ ఎలా చెప్పాలి పెద్ద రాజకీయాల మీద నా చాలా మంది కసరత్తులు చేసిన వాడిని కాదు 2009లో అప్పుడు రాజకీయ ప్రస్థానం తప్ప 2003లో నేను మా నాన్నకి చెప్పాను ఫస్ట్ ఈరోజు మా నాన్నగారు లేరు స్వర్గస్థులయ్యారు మా నాన్నకి మా అమ్మకి 2003లో చెప్పారు అమ్మ నేను ఒకరోజు పాలిటిక్స్కి వెళ్తాను మా అమ్మయ్య మా నాన్నకి నచ్చల మాట శుభ్రమైన కెరీర్ పెట్టుకొని పిచ్చేంట్రా నీగానే కానీ నేను చెప్పలేకపోయినా ఆ రోజున నేను సినిమాలని దృష్టిలో పెట్టుకొని ఎదగలేదు సమాజాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను సినిమా నాకు ఉపకరణం అయింది కానీ సినిమా నా జీవితం కాలం చెప్పలేకపోయినా ఆ రోజున నన్ను చాలామంది మీరు అందరికీ నాకు గద్దరన్న ఎలా పరిచయం అనుకుంటున్నారు మీరు రాజకీయాల ద్వారా కాదు గద్దరన్న ఖుషీ సినిమా చూసి మా అన్నయ్య గారిని పట్టుకొని మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి మా పెద్దన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీ తమ్ముడిని కలవాల్సిందే నేను మా అన్నయ్య ఫోన్ చేశారు అని నేను గద్దర్ గారు కలుస్తారంటారా నాకు గద్దర్ గారంటే ఇష్టం చిన్నప్పటి నుంచి మా నాగబాబు గారి దయ వల్ల సరే కలిస్తే ఆయన ఎంత క్షుణ్ణంగా ఆయన పరిస్థితి చెప్పాడంటే అరే నువ్వు దేశం కోసం సమాజం కోసం ఆలోచించేవాడివి నీ ఏ మేరా జహా అనే పాటలో నువ్వు భరతమాతని సంఖ్యలలో బంధించి పెట్టావు కదా నీ భావం నాకు అర్థమైందిరా అన్నాడు నువ్వంటే నాకు ఇష్టం రా తమ్మి అని చెప్పి ఆ రోజు నుంచి మాకు స్నేహం అది నాకు అన్నా తమ్ముడు బంధమైందని ఆయన చనిపోయేలోపు